హలో హాయ్ అండి. ఈరోజు మనం జీర్ణక్రియ మీద రివ్యూ చేద్దాం. మనం మోషన్ వెళ్ళినప్పుడు అన్నీ వస్తాయి, కానీ ఒక కరివేపాకు మాత్రం ఎలాగెళ్ళిందో అలాగే వచ్చేస్తుంది బయటికి. ఎందుకో తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి నాకు ఆ డౌట్, మీకు కూడా ఉంటుంది. సిగ్గుపడకండి, ఇది ప్రతి మనిషిలో జరిగే ప్రక్రియ. ఓకే, ఇది ఎందుకు డైరెక్ట్గా వస్తుందో తెలుసా? దాంట్లోని సెల్యులన్ అనే ఒక కెమికల్ కణజాలం ఉంటుంది దానికి. సో అది బాడీలో ఈ మనం లోపల వచ్చే యాసిడ్స్ దాన్ని కరిగించే విచ్ఛిన్నం చేసేంత యాసిడ్స్ కెమికల్స్ లేవు. అది ఆవులు, గేదెలు, గడ్డి తినే జంతువులకి ఎక్కువ ఉంటుంది అనమాట. విచ్ఛిన్నం చేసే కెపాసిటీ మనకి లేదు, కాబట్టి అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. మిగతా ఆకుల్లో తక్కువ, కరివేపాకులో ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఆ సెల్యులర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కరివేపాకు ఎక్కువ తింటే కంట్లకు మంచిది అని అంటారు అందరూ. అందుకని సో అందువల్ల అది విచ్ఛిన్నం చేయలేదు, కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. బీట్రూట్లో కూడా రెడ్ కలర్ వస్తుంది కదా, దాన్ని కూడా విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మన బాడీలో లేదు. సో అందువల్ల మోషన్లో కానీ దీంట్లో కానీ మనకి రెడ్గా వచ్చేస్తుంది. అది వాటర్ బేస్డ్, ఎక్కువ వాటర్లో కలుస్తుంది బీట్రూట్. ఓకే, ఎప్పుడైనా వామిటింగ్ అయినప్పుడు నోటి నిండా ఎక్కువ లాలాజలం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అది మన బాడీలో ఇంటర్నల్ మెకానిజం అనమాట, మనకి ఇంటర్నల్ రక్షణ. వామిటింగ్ ఎప్పుడైనా ఇక్కడి నుంచి అంతా హెవీ యాసిడ్స్ కిందకి వెళ్తాయి. ఒక దుమ్ము తిన్నామనుకోండి, ఒక మ్యాగ్ దుమ్ము ఎంత గట్టిగా ఉంటుంది, ఒక మింగేస్తే అది కిందకి మోషన్లోకి వచ్చినప్పుడు మెత్తగా ఒక కిందకి వెళ్ళిపోతుంది, అంత మెత్తగా వెళ్ళిపోద్ది. అంత కరిగించే కెమికల్స్ మన బాడీలో ఉంటాయన్నమాట. సో ఆ డైల్యూట్ చేయడానికి ఆ కెమికల్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వామిటింగ్ అనుకో పైకి తన్నినప్పుడు ఇక్కడి నుంచి ఓకే, ఇక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్ని సెన్సిటివ్ మెటీరియల్, ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఎనామిల్ మీద ఉన్న ఎనామిల్ కెమికల్ ఈ యాసిడ్ రాగానే అది పాడైపోతుంది. సో అందుకనే బాడీ ముందు జాగ్రత్తగా అది డీస్ట్రక్ట్ చేసి అది డైల్యూట్ చేసేస్తుంది. సో అందుకే వామిటింగ్ అయినప్పుడు ఫస్ట్ నోరు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ కంటిన్యూస్గా ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. ఓకేనా? గట్ ద పాయింట్. బాయ్.